ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో 12 రాసులకి మరి ఈ క్రోధి నామ సంవత్సరంలో ప్రతి మాసము చొప్పున రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ వీడియోలో మేషరాశి వారికి క్రోధి నామ సంవత్సరం అంతా కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మరి మేషరాశి అనగానే చాంద్రమానం ప్రకారం చూస్తే అశ్విని నక్షత్రం 4వ పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే నామ అక్షరాలని చూసినట్టయితే చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మేషరాశి వారికి సంవత్సరము ఆదాయము 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉంది. మరి గురువు వచ్చేసి మే 1 వరకు 1న సువర్ణమూర్తి, వివాహాది మంగళ కార్యక్రమాల్ని అతి కష్టం మీద నెరవేర్చగలుగుతాడు. తదాది సంవత్సర పర్యంతము కూడా 2న తామ్రమూర్తి, మాట విలువ తగ్గడము, ఆర్థిక పురోభివృద్ధి తగ్గడము అనేది మనం గమనిస్తాము. శని వచ్చేసి సంవత్సరం అంతా కూడా 11న లోహమూర్తిగా ఉన్నాడు. అంతటా చికాకులు అనేటివి చాలా ఎక్కువగా ఉండడము, పనుల్లో మందగమనము అనేది కనిపిస్తుంది. రాహువు సంవత్సరం అంతా కూడా 12న రజతమూర్తిగా ఉన్నాడు. అన్నిట్లో కూడా శ్రమతో కూడినటువంటి విజయం సిద్ధిస్తూ ఉంటుంది. మరి కేతువు సంవత్సరం మొత్తం కూడా 6లో రజతమూర్తిగా ఉన్నాడు. కొంత అనుకూలత ఉండేటువంటి అవకాశం ఉంది. అన్ని రంగాల్లో వారికి కూడా నిదానంగా విజయాలు అనేవి సిద్ధిస్తాయి. మరి చైత్ర మాసము శుక్రుడు, శని, కేతువులు శుభులుగా ఉన్నారు. ఏప్రిల్ 22న కుజుడు శుభుడుగా ఉన్నాడు అప్పటి వరకు. అలాగే ఏప్రిల్ 13 వరకు రవి అర్ధశుభుడుగా ఉన్నాడు. మరి 30 ఏప్రిల్ వరకు కూడా గురువు అర్ధశుభుడు. ఇలా ఈ శుభత్వాన్ని అశుభత్వాన్ని మనం గణనలో తీసుకుంటే కనుక వేలం పాటల్లో స్థలాలు కొనడానికి ఇది చాలా బాగుంటుంది. వైద్యులకు, ఆడిటర్లకు గుర్తింపు లభిస్తుంది. వాళ్ళ పనికి తగినటువంటి రాణింపు అనేది లభిస్తుంది. ఉద్యోగులు కోరినటువంటి తావులకు బదిలీలు కాగలుగుతారు. సినీ రంగంలో పనిచేసే వాళ్ళకి, చిత్రకారులకు అభివృద్ధికరంగా ఉంటుందన్నమాట. నాయకులకి ప్రజల్లో గౌరవానికి తగినటువంటి కాలం అని చెప్పచ్చు. మరి వైశాఖ మాసంలో గురువు, శుక్రుడు, శని, కేతువులు శుభులుగా ఉన్నారు. రవి అర్ధశుభుడు, కుజుడు అర్ధశుభుడు, బుధుడు అర్ధశుభుడు, తదాది మిగతా అన్ని గ్రహాలు కూడా శుభులుగా ఉన్నారు. మరి అప్పు చేయాల్సి వస్తుంది. ఇంట బయట కూడా పేచీలు ఎక్కువ అవుతాయి. ఉద్యోగులు దూర ప్రాంతాలకు బదిలీ అవుతారు. శుభకార్యాలకు ఎక్కువ ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మరి కుటుంబంలో చికాకులు, అశాంతి అనేవి విపరీతంగా పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. జ్యేష్ఠ మాసము గురువు, శుక్రుడు, శని, కేతువులు శుభులు, బుధుడు శుభుడు, కుజుడు అర్ధశుభుడు, రవి అర్ధశుభుడు. ఈ రకంగా శుభత్వాన్ని పరిశీలించినట్లయితే కొన్ని పొరపాట్లు జరగడానికి ఆస్కారం ఉంది. మరి శ్రమాధిక్యత వలన ఆరోగ్యము కొంత మందగిస్తుంది. అనుకున్నటువంటి పనులు సాఫీగా జరగవు. పెద్దలతో మీ అనుబంధాలకు భగ్నం చేయడానికి ప్రత్యర్థులు బలంగా పూనుకుంటారు. పోటీలు, వివాదాలు నివారించడం మంచిది. సతీపతులకు, భాగస్వాములకు అభిప్రాయ భేదాలు అనేవి రావడానికి ఆస్కారం ఉంది. మరి ఆషాఢ మాసంలో గురువు, శుక్రుడు, శని, కేతువులు శుభులు. రవి శుభుడు, కుజుడు అర్ధశుభుడు. ఒక లేఖ అనేది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇతరుల కోసం మీ కాలాన్ని వ్యర్థం చేయకండి. ఊహించినటువంటి ఖర్చులు సంభవించడానికి ఆస్కారం ఉంది. సైన్సు, గణితము, ఎలక్ట్రానిక్ రంగాలలో ఉన్నవారికి శుభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు నూతన పథకాలతో సదవకాశాలు అనేవి లభిస్తాయి. మరి శ్రావణ మాసం చూస్తే గురువు, శని, కేతువులు శుభులు, కుజుడు శుభుడు, శుక్రుడు శుభుడు, రవి అర్ధశుభుడు. మరి సంతానానికి, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో విజయం ఉంటుంది. అలాగే శత్రువులపైన విజయం లభిస్తుంది. స్త్రీ సౌఖ్యం అధికంగా ఉంటుంది. మిత్రుల సహకారం లభించడము, దాన ధర్మాలు చేయడము, మేనమామల యొక్క సహకారాన్ని మీరు పొందగలగడము జరుగుతుంది. అలాగే గృహ నిర్మాణాది పనులు చేపట్టాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో ఆ పనులు చేపట్టడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇంటి రిపేర్లు చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభాలకి అవకాశం ఉంటుంది. మరి భాద్రపద మాసంలో చూస్తే కుజుడు, గురువు, శని, కేతువులు శుభులు. అలాగే సెప్టెంబర్ వరకు కూడా బుధుడు శుభుడు, రవి అర్ధశుభుడు,
మరి స్థిరాస్తి విషయంలో జాప్యం ఏర్పడవచ్చు. మీ జీవిత భాగస్వామి శ్రద్ధ వహిస్తారు మీ పైన బాగా. వ్యవసాయ రంగాల వారికి గత మాసం కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు లభించడం ఖాయం. మరి కోర్టు వ్యవహారాలన్నీ కూడా కాస్త అనుకూలించడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఆశ్వయుజ మాసంలో చూస్తే గురువు, శని, కేతువులు శుభులుగా ఉన్నారు. మరి అక్టోబర్ వరకు కుజుడు శుభుడు, బుధుడు శుభుడు, అలాగే శుక్రుడు అర్ధశుభుడు. మరి ఇప్పటి వరకు వాయిదా పడుతున్నటువంటి పనులు మళ్ళీ పునః ప్రారంభం అవడానికి ఆస్కారం ఉంటుంది. మరి స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. దైవ కార్యక్రమాలపైన ఆసక్తి పెరుగుతుంది. మరి అనురాగ వాత్సల్యాలు అనేవి కుటుంబ సభ్యుల మధ్య అందరిలో కూడా పెంపొందడానికి ఆస్కారం ఉంటుంది. కార్తీక మాసంలో బుధుడు, గురుడు, శని, కేతువులు శుభులు. మరి శుక్రుడు అర్ధశుభుడు నవంబర్ వరకు కూడా. అలాగే కుటుంబంలో అశాంతి పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరి వివాహాది శుభకార్యాలకు అడ్డు తగిలే వారు ఎక్కువ అవుతారు. ఆందోళన ఎక్కువ అవుతుంది. మరి వైద్య వృత్తిలో వారికి ఎంత ప్రయత్నించినా కూడా ఆదాయం తగినంత లభించకపోవచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళకి నోటి దురుసు వలన ఇబ్బందులు పడతారు. మరి విద్యార్థులకు అధిక శ్రమ ఉంటుంది. సంతృప్తి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది, ఒక్కోసారి ఉండకపోవచ్చు. మరి మార్గశిర మాసంలో చూస్తే బుధుడు, గురుడు, శని, కేతువులు శుభులు. అలాగే డిసెంబర్ వరకు కూడా రవి అర్ధశుభుడు. మరి వివాహాది శుభకార్యాలను తలవని తలంపుగా అన్నమాట స్థిరపడుతూ ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా కూడా అవి కృతకృత్యులు అవుతూ ఉంటారు, సక్సెస్ అవుతూ ఉంటుంది. మరి మంచి పేరు ప్రతిష్టల్ని సంపాదించుకుంటారు. అపూర్వ దేవతా దర్శనం జరగడము, పుణ్య తీర్థ స్నానం లభించడము అనేది చాలా ఆనందాన్ని ఇస్తుందన్నమాట. మరి పుష్యమాసంలో చూస్తే గురువు కానీ, శుక్రుడు కానీ, శని, కేతువులు అందరూ కూడా శుభులుగా ఉన్నారు. మరి రాబోయే జనవరి వరకు కూడా కుజుడు శుభుడు, ఆ తర్వాత బుధుడు శుభుడే జనవరి వరకు. మరి ఇలా శుభత్వం ఎక్కువగా ఉండడము, ఒక రవి మాత్రము అర్ధశుభుడుగా ఉండడము, దీనివలన అనారోగ్యం ఏర్పడడం కానీ, తల తిప్పడం ఎక్కువ అవడం కానీ జరగవచ్చు. మరి నిర్మాణ ప్రయత్నాలు ఏవైనా నిలిచిపోతాయి, అలాంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎక్కువ మెటీరియల్ తెప్పించుకోవడము ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఈ నిర్మాణ ప్రయత్నాలు నిలిచిపోవడంతో పాటు ఖర్చు కూడా వృధా అవుతూ ఉంటుందన్నమాట. వృత్తి వ్యాపారాల్లో మంచి చెడ్డలు సమానంగా ఉంటాయి. మరి కోర్టు వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడడానికి ఆస్కారం ఉంది. మాఘమాసంలో చూసినట్టయితే రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు అందరూ కూడా శుభులుగా ఉన్నారు. మరి వృత్తి ఉద్యమాలలో చూస్తే అనుకూలత ఉంటుంది, ధనలాభం ఉంటుంది, రుణ నివృత్తి జరగడానికి ఆస్కారం ఉంది, కుటుంబ సౌఖ్యం ఎక్కువ అవుతుంది. మరి మంచి ఆరోగ్యము కుదుట పడుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. మరి దూర బంధువుల్ని మీరు కలుసుకోవడము, వివాహాది శుభకార్యాలు అన్నీ జరగడం బాగుంటాయి అన్నమాట. వ్యాపారాల్లో కూడా అభివృద్ధి సిద్ధిస్తుంది. మరి గొప్ప వాళ్ళతో స్నేహం ఏర్పడము, ప్రయాణాల మూలకంగా కూడా మీకు ధనసిద్ధి జరగడం అనేది జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో గురువు, కుజుడు, శుక్రుడు, శని, కేతువులు అందరూ కూడా శుభులుగా ఉన్నారు. మరి మార్చి 14 వరకు రవి శుభుడుగా ఉండడము, వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో ఆసక్తి ఎక్కువగా చూపగలుగుతారు. నూతన ఆభరణాలని సమకూర్చుకోగలుగుతారు. ఆత్మీయుల్లో ఒకరి ఆరోగ్యం వల్ల మీరు ఆందోళన పడతారు. రావాల్సిన బకాయిలపైన శ్రద్ధ వహిస్తే మంచి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రచనలు కానీ, ప్రకటనలు కానీ, రాజకీయ పత్రికా వ్యాసంగాలకు కానీ చక్కటి అనుకూలత అనేది మీకు కనిపిస్తుంది. మరి ఈ రాశి వారు మీరు నిత్యము స్కందస్తవ స్తోత్ర పారాయణ చేయడం వలన, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీరు శుభ ఫలితాలు పొందగలుగుతారు.